నేను ఎక్కువ మాట్లాడా లెంత్ స్పీచ్ కావాలి. ఒక 4-5 సూచనలు చేస్తాను. ప్రధానంగా మనం చూస్తాం మన అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్లి అంతా మనం వైపౌట్ అయినాం. వెల్లంపల్లి నుంచి మొదలుకుంటే గోదావరి లోయ పరివాహక భద్రాచలం దాకా అందరం పోయింది. పోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఎందుకు మీకు తెలుసు, మాకు తెలుసు. సో 10 సంవత్సరాల పాలన కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు మన పాలన కన్నా మనం చేసిన పనుల కన్నా ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినా కానీ ఒక్కసారి వాళ్ళని కూడా చూద్దాం అనేటటువంటి ఆలోచన. సరిగ్గా మన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఒక 2-3 సంఘటనలు జరిగాయి. కర్ణాటకలో 6 నెలల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, అదేవిధంగా 3 శిబిరాల మధ్య చెల్లిపోయినటువంటి తెలంగాణ ఓటు బ్యాంక్ అంతా బండి సంజయ్ ప్రెసిడెంట్ తీసి కిషన్ రెడ్డిని పెట్టగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు అంతా వన్ సైడ్ కాంగ్రెస్ షిఫ్ట్ కావడం, సరిగ్గా ఎన్నికల సమయానికి ఉండడం, ఇట్లా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల మనం ఉన్న గవర్నమెంట్ తర్వాత మనకు సహజంగానే మనకు అనుకూలమైనటువంటి ఓటు బ్యాంకు ఉండే సీనియర్ కార్మికులు కానీ, మహిళలు కానీ, ముఖ్యంగా రైతు వర్గం కానీ మనం ఉన్నట్టు అసెంబ్లీ ఎన్నికలు డిస్టర్బ్ అయింది. మనకి అది స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే నాకు చెన్నూరులో 37,000 ఓట్ల మైనస్, 37,000లో నాకు 12,000 మైనస్ మందమరిలో, 6,500 మైనస్ నాకు కేతన్పల్లి మున్సిపాలిటీ. ఇదే కేతన్పల్లి మున్సిపాలిటీలో జీవో 72 ద్వారా 3,366 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. 7 విడతలుగా 11 విడతలు ఇస్తున్నాం. కేటీఆర్ అనే హరిశంకర్ గారి ఈశ్వరన్నతో అందరితో 11 విడతల్లో 4,000 పై కుటుంబాలకు పట్టాలు ఇచ్చేది ఉంటే 3,366 కుటుంబాలకు ఇచ్చారు.